హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీలైతే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈరోజు మన వాళ్ళల్లో చాలా వరకు ఎక్కువ సార్లు అడిగిన రెసిపీ అన్నమాట చికెన్ దమ్ బిర్యానీ. యాక్చువల్‌గా ఇది నేను సండే రోజు షూట్ చేశాను. సండే రోజు వండానన్నమాట. అది నేను ఈరోజు వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ పైన కొంచెం ఉంది. అది శుభ్రంగా కడిగి ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను. అలా నానబెట్టడం వలన చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. వాటర్ అంతా తీసేసి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే కొంచెం పెరుగు వేసి అంతా కలిపిన తర్వాత మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఆయిల్ని యాడ్ చేశాను. మళ్ళీ అలాగే ఈ ఒకసారి అంతా కలిపిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా చాప్ చేసి ఇందులో కలిపేశాను. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను, చెప్పడం మర్చిపోయా. కాంబినేషన్ కింద ఈరోజు చికెన్ ఫ్రై చేశాను. 1 అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఇక్కడ రెసిపీ అనేది స్టార్ట్ చేశాను. ఒకేసారి ఏ గిన్నెలో అయితే దమ్ పెడతానో ఆ గిన్నెని తీసుకున్నాను. ఇలా వెడల్పుగా ఉండడం వల్ల బిర్యానీ అనేది చక్కగా సెట్ అవుతుంది. ఆ గిన్నెలో మంచిగా కొంచెం నెయ్యి, అలాగే ఆయిల్ 2 కూడా వేసి లైట్గా కొంచెం షాయి జీరా, 2 లవంగాలు, 2 ఇలాచి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి కలిపి పెట్టిన మొత్తం చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్నా. చిన్న మంట మీద ఉడికించాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకుంటాను. ఈలోగా ఇది ఉడుకుతుంది కదా, హాఫ్ అన్ అవర్ ముందే నేను బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, బిర్యానీ మసాలా ఉంటుంది కదా మనకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీ, లవంగ, షాయి జీరా, ఇవన్నీ కూడా వేసుకున్న, కొంచెం కొత్తిమీర, పుదీనా లైట్గా యాడ్ చేశాను. ఇంకా సాల్ట్ వేసేసి ఇది ఉడికించడం స్టార్ట్ చేశాను. ఈలోగా అటువైపున చికెన్ కూడా ఉడికిపోతుంది. మనకి దమ్ పెట్టడానికి అయ్యేంత వరకు రైస్ ఉడికితే సరిపోతుంది. ఒక 65-70% చికెన్ కూడా కుక్ అయిపోయింది. చెప్పాను కదా ఫస్ట్ కొంచెం ఒక 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టానని. చికెన్ చాలా జ్యూసీగా వస్తుంది. ఇంకా 2 ఉడికిన తర్వాత ఆ ఉడికించిన చికెన్ అంతా పక్కన గిన్నెలోకి తీసి పెట్టాను. ఇప్పుడు అడుగున ఫస్ట్ రైస్ వేస్తాను. ఇలా వేయడం వల్ల బిర్యానీ అనేది అడుగు అంటదు. అలా ఒక లేయర్ అంటే కొంచెం రైస్ వేసిన తర్వాత దానిపైన బ్రౌన్ ఆనియన్స్, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉడికించిన చికెన్ మొత్తం ఒక లేయర్గా పరిచేసాను గ్రేవీతో సహా. మళ్ళీ మిగిలిన రైస్ అంతా కూడా పైన యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే, అంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తే ఏమంటే లేయర్ బై లేయర్ వేసుకోవచ్చు. మాకు ఈ గిన్నెలో నేను వండింది కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఫైనల్గా కొన్ని పచ్చిమిర్చి చీలికలు చేసి పెట్టాను అక్కడక్కడ. అలాగే బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. సైడ్ నుంచి చక్కగా కొంచెం నెయ్యిని యాడ్ చేశాను అనమాట. దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు బిర్యానీ ఎంత టేస్టీగా వచ్చిందంటే అసలు అంత బాగుందనమాట. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత మనం వాటర్లో రైస్ని ఉడికించాం కదా, ఆ గంజిని కొంచెం పైనుంచి అలా వేస్తున్నాను అనమాట. దీనివల్ల రైస్ చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల వరకు దమ్ పెట్టేశాను. కొద్దిసేపు హై ఫ్లేమ్, అలాగే మీడియం ఫ్లేమ్, అలాగే స్లో ఫ్లేమ్లో రైస్ అనేది ఉడికించాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి, అది చక్కగా సెట్ అవుతుంది. వెంటనే వడ్డించుకోకూడదు. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మనం ఇలా చక్కగా చూసామంటే రైస్ అనేది ఒక్కదానికొకటి టచ్ అవ్వకుండా చాలా బాగా వస్తుంది. చికెన్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఎంత బాగుందో. కాంబినేషన్ కింద ఫ్రై చేశాను, అలాగే రైతా అన్నమాట. ఇది నా స్పెషల్ చికెన్ బిర్యానీ రెసిపీ. అడిగారు కదా, అలాగే నేను ఫెస్టివల్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. చాలా పనులు ఉంటాయి. ఫెస్టివల్ క్లీనింగ్ అంటే ఒక బూజులు ఇంత సరిపోదు. మళ్ళీ కర్టెన్స్ క్లీన్ చేయడము, బెడ్షీట్స్, ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా పిల్లల రూమ్ నుండి స్టార్ట్ చేశానన్నమాట ఇవాళ. బూజులు తీసేయడం, అలాగే ఫ్యాన్లు అవి మా వారు క్లీన్ చేసి వెళ్ళారు. అది నాకు అందదనమాట. అందుకని రీసెంట్ డేస్లోనే క్లీన్ చేశాము. అది ఎప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి ఎక్కువ ఏమి పేరుకోదు బూజు అనేది. ఇలా ఒక 1 వీక్ ఒకసారి, 10 డేస్కి ఒకసారి కంపల్సరీగా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి డీప్ క్లీన్లో అయినా పెద్దగా ఏం అనిపించదు. కాకపోతే
ఇంకా తీయాలి గదా! అలాగా. ఈ రూఫ్‌లో ఏంటంటే, ఈ ఫాల్ సీలింగ్‌తో వచ్చిన గోలనే ఇది. అసలు అందులో ఎంత చెత్త చేరుకుంటుందో. ఈ బ్రూమ్‌తో చాలా నీట్‌గా వస్తుంది. ఇదంతా తీసిన తర్వాత కర్టెన్స్ అవి రిమూవ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే, మళ్ళీ మనం ఇవి తీయక ముందే చేసామనుకోండి, సోఫా కవర్స్ కానీ అంతా మళ్ళీ దాని పైన పడుతుంది. మళ్ళీ డబుల్ డబుల్ క్లీనింగ్ వర్క్ అవుతుంది. అందుకని బూజులు అవి తీసిన తర్వాత కర్టెన్స్ తీశాను. అలాగే ఇంకా మా బెడ్రూమ్‌లో గూడా మాది డబుల్ బెడ్రూమ్ ఇల్లనమాట. ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేశానంటే అన్ని రూమ్స్‌లో ఒకేసారి చేసేస్తాను. ఇంకా మా రూమ్‌లో గూడా చాలా తక్కువే ఉండింది. అలాగే బీరువా పైన ఎలాగో వాల్ స్టిక్కర్ గదా! పెద్దగా ఏం తుడిచే పని అదేం లేదు. కానీ కనబడని దుమ్మనేది ఉంటుంది గదా! సో, దాన్నైతే ఇలా బ్రూమ్‌తో క్లీన్ జేసుకుంటున్నా. ఈ మిర్రర్ గూడా పెద్దగా యూజ్ చేసేదేమీ ఉండదు. ఆల్రెడీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంది గదా! అదే యూజ్ చేస్తూ ఉంటా. స్టిక్కర్ వేసిన తర్వాత అసలు బీరువా లుక్కే మారిపోయింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు ఆ రోజు నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయండి. అది ఎన్నాళ్ళు ఉంటుంది, ఉండదు గదా! లైఫ్ లాంగ్ అలాగా అని. లైఫ్ లాంగ్ ఏది శాశ్వతం కాదు. కానీ ఇంతవరకైతే నాకు ఎలాంటి ప్రాబ్లమ్ రాలేదు. పాత బీరువా అయ్యేసరికి అప్పుడు రెంటిళ్ళల్లో ఉన్నప్పుడు అటు ఇటు మారేటప్పుడు అంతా మరకలు అవి ఇవి అలా అవ్వడం వల్ల అలా వేశాననమాట. నిజంగా చాలా బాగుంది. అసలు ఆ రూమ్ లుక్కే మారిపోయింది. అలాగే విండోస్ కూడా ఒకేసారి క్లీన్ చేస్తున్నా. విండోస్ ఏంటంటే ఒక్కోసారి నేను వీక్లీ క్లీనింగ్ రొటీన్‌లో వీటిని వదిలేస్తాననమాట. ఏముందిలే అన్నట్టుగా. కానీ బానే ఉంటుంది. మేము పైన ఉండడం వల్లనో ఏమో గానీ దుమ్ము మాత్రం చాలా వస్తుంది. ఇంక అన్నీ క్లియర్ అయిన తర్వాత ఇంకిక్కడ సోఫా కవర్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నా. ఇంట్లోకి అడుగు పెట్టగానే మెయిన్ ఎంట్రన్స్ హాలే ఉంటుంది కాబట్టి కొంచెం అట్రాక్టివ్‌గా చేశాననమాట ఈసారి. అలాగే ఇంకా సంక్రాంతి పండగొస్తుంది గదా! ఇంకా అంతా గూడా కొంచెం మార్పు చేశాననమాట. మీరు మొదలుపెట్టారా క్లీనింగ్ అనేది? ఆల్రెడీ చేసేసి ఉంటారు. చాలా వరకు న్యూ ఇయర్ టైంలోనే చేసేస్తారు. నేనేంటంటే ఇంకా పండగకు ముందు చేసుకుందామని అనుకున్నాను. ఆల్రెడీ కామెంట్స్‌లో గూడా అడిగారు క్లీనింగ్ చేయించండి, డీప్ క్లీన్ చేశారా అని. అయితే ఇంకా ఇదిగోండి నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఎందుకంటే నాకు మళ్ళీ కింద సెల్లార్ ఉంటుంది, స్టెప్స్ మీకు చూపించేది ఓన్లీ నేను ఉండే ఏరియా మాత్రమే. ఇంకా చాలా చాలా పనులుంటాయన్నమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఈ సోఫా ఏంటంటే రోజు తీసి ఊడవను కదా! వీక్లీ వన్స్ ఒక్కసారి వాటిని జస్ట్ అలా జరిపి ఊడ్చేస్తాను. అయితే డీప్ క్లీన్ అప్పుడు మాత్రం ఏంటంటే వీటి సందులో మనకు కనబడని దుమ్ముంటుంది. అలాగే పిల్లలు దీనిపైన కూర్చొని తినేటప్పుడు ఏవైనా చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేవి సైడ్స్‌లో పడిపోతాయన్నమాట. ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం వాటిని కూడా చూసుకొని ఏదైనా డస్ట్ అది ఉందా అదంతా క్లియర్ చేసేసుకొని క్లీన్ చేసి ఒకేసారి ఫైనల్‌గా సోఫా కవర్స్ అనేవి మారుస్తాను. ఇంకిక్కడ బుద్ధ దగ్గర గూడా ఒక్కసారి ఇదైతే ఇంకా వీక్లీ వన్స్ చేస్తూనే ఉంటాను. ఇంకా అన్నిటితో పాటు ఇది గూడా గదా! లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు దివాళీ అప్పుడు అనుకుంటాను. ఈ ప్లేస్‌లో యెల్లో కలర్ ఫ్లవర్ మాలలుండే వాటిని తీసేసి ఈసారి ఇలా వైట్ వేసుకున్నాను. అసలు గ్రీన్ పైన వైట్ చాలా బాగా తేలింది. భలే అనిపించింది. ఇంకా ఇంట్లో అంతా క్లియర్ అయిన తర్వాత బయట సెలార్ అనమాట. ఇక్కడ గూడా నాకు కొంచెం ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఉంటుంది కానీ పైన అంత ఏముండదు. లోపలికంటూ ఉండదు. అంతా బయటకే ఉంటుందన్నమాట. సింపుల్ డిజైనే. ఇంకిక్కడ ఏంటంటే డైలీ ఇవి చేయం గదా! వీటిని కూడా ఒక్కసారి అలా చిన్న చిన్న సాలెపురుగులు ఉంటాయి గదా! అవన్నీ ఇలా పట్టేస్తుంటాయి గూళ్ళలాగా అలాగా. ఇంకా మొక్కలున్న చోట మనకు తెలియదు కానీ చాలా డస్టే ఉంటుందండి. ఎందుకంటే ఎండిపోయిన ఆకులని అలాగే ఇవేంటంటే స్పైడర్స్ అక్కడి నుంచి ఇక్కడి వరకు అలా గూళ్ళు కట్టేస్తానే ఉంటాయి. ఇలాంటి క్లీనింగ్స్ అప్పుడు అన్నీ పట్టించుకుంటాను కంపల్సరీగా. మెయిన్ డోర్ దగ్గర వచ్చిన మనీ ప్లాంట్‌ని అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఇలా పెద్ద పెద్దగా వచ్చాయి గదా! ఊడల్లాగా. ఇవన్నీ ఏంటంటే వుడ్ లోపలికి వెళ్ళిపోతున్నాయన్నమాట. వాటిని ఇక్కడ నేను కట్ చేసి ఇంకొకేసారి ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నా. పైనంతా గ్లాస్ ఉంది కదా! ఆ గ్లాస్‌ని డైలీ తుడవం కాబట్టి బ్రూమ్‌తో ఒక్కసారి అలా ఇంకా అలాగే మెయిన్ డోర్స్, విండోస్, షెల్ఫ్స్, బొమ్మలు, టీవీ దగ్గర ఎవ్రీథింగ్ ఇంక అసలు ఒక్కటి కూడా వదిలిపెట్టలేదు. ఇవాళంతా నేను ఇంకా లంచ్ తర్వాత చేసిన పనులన్నమాట ఇవన్నీ కూడా. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ క్లియర్ అయిపోయినాయి. ఒక్క కిచెన్ మాత్రం వదిలేసాను. కిచెన్ గూడా ఇంకా చేసుకోవాలి. డీప్ క్లీన్ అనే అనుకుంటున్నాను గానీ, చూడాలి నా ఓపిక. ఇలా డస్ట్‌లో పని చేస్తే ఏంటంటే, నాకు తొందరగా ఎఫెక్ట్ అయిపోద్దనే ఒక్క భయం తప్పించి, పని చేయడానికి నాకు ఏ బాధ లేదు.
ఇంకా ఇల్లంతా డీప్ క్లీన్ అంటే డీప్ క్లీన్ అన్నట్టుగా అయిపోయిందనమాట. ఇంకా పైన గూడా ఒక్కసారి మొక్కలున్నాయి గదా! అలా హ్యాంగింగ్ ప్లాంట్స్ వాటిని గూడా ఒక్కసారి అలా కదిపితే ఎండిపోయిన ఆకులు అవి ఇవి పడిపోతూ ఉంటాయి గదా! ఇంకా అవన్నీ గూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడంతా ఊడ్చిన తర్వాత మళ్ళొక్కసారి పైనుంచి మెట్లన్నీ తుడుచుకొచ్చేసాననమాట. పైనుంచి ఓన్లీ మేమున్నంత వరకు తుడిచాను. మళ్ళీ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది గదా! అంటే తొలి ఏకాదశి ఉంది గదా! ఆ టైంలో మొత్తం కడిగేద్దామని అనుకుంటున్నా పైనుంచి. ప్రెజెంట్ అయితే ఓన్లీ డస్ట్ అదంతా తుడిచేసి బయట అలాగే ఇంట్లో మొత్తం గూడా మాప్ పెట్టేసాను. మీకిక్కడ ఒకటి చూపించాలి. టీవీ దగ్గర పైన చూసారు గదా! మేకుల మొత్తం ఇలాగా మరకలు కనపడుతున్నాయి. అయితే మేకులున్నా పర్వాలేదేమో, అయితే ఈ మేకులు గూడా ఎందుకు కొట్టవలసొచ్చింది అంటే, లాస్ట్ టైము మేము నెట్ కనెక్షన్ పెట్టించుకోవడం కోసం ఇది ఓపెన్ చేయాల్సొచ్చిందనమాట. అలా చేసినప్పుడు వీళ్ళు మేకులు ఓపెన్ చేసేటప్పుడు పక్కనంతా మరకల్లాగా అసలు చూడ్డానికి నాకస్సలు నచ్చలేదు. దీన్ని ఏదో ఒకటి చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అయితే వీటిని నేను అమెజాన్ నుంచి తెప్పించా. చాలా బావున్నాయి. మంచి గోల్డెన్ షేడ్ అనమాట. అంటే నేను సిల్వర్ అనుకున్నాను. బట్ వైట్ దగ్గర సిల్వర్ అంత సెట్ అవ్వదని చెప్పేసి ఈ యాంటిక్ గోల్డెన్ షేడ్ తెప్పించాను. జస్ట్ బ్యాక్ సైడ్ స్టిక్కర్‌ని రిమూవ్ చేసి, ఆ మేకులు అవి కనిపించకుండా అలా కవర్ చేసేసాననమాట దాంతో. ఇంకా ఫైనల్‌గా పైనున్న ఒక లేయర్ తీసేస్తే చక్కగా షైన్ అవుతున్నాయన్నమాట. నేనివి చాలా మోడల్సే ఉన్నాయి అందులో. కాకపోతే నాకు ఎందుకో ఇంకా ఈ సైజ్ సరిపోతుంది అనిపించింది. మరీ పెద్ద పెద్దగా కాకుండా బావుండింది. జస్ట్ నేను ఆ మేకులు మాత్రమే కాకుండా అక్కడక్కడ ఆ మరకలు అవి కనబడకుండా కొంచెం కవర్ చేశాను. ఈసారి కుషన్ కవర్స్ తెప్పించాననమాట. ఈ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఇది కంప్లీట్‌గా కాటన్ అయితే కాదు. కొంచెం సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది. ఇప్పుడు ఈ వింటర్‌కి ఇది సరిపోతుంది అనిపించింది. మనకు కొంచెం సమ్మర్ అలా అయితే కాటన్ ఉంటాయి గదా! ఆల్రెడీ నా దగ్గర 2 కాటన్ టైప్స్ ఉన్నాయి. అయితే ఈసారి ఇది యూజ్ చేద్దామని చెప్పి తెప్పించాను. క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది. ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి. 3 కలర్ షేడ్స్‌లో ఇలా ఫ్లూటెడ్ టైప్‌లో వచ్చిందనమాట. ఇది ఏంటంటే యెల్లో, లైట్ ఆరెంజ్, కొంచెం కాషాయం కలర్ లాగా అలాగొచ్చిందనమాట. 5 పీస్ సెట్. బావుంది క్వాలిటీ అయితే. ఇంకిక్కడ ఈరోజు వేసేద్దామని అనుకున్నాను. కొంచెం లుక్ మార్చాలనుకున్నానని చెప్పాను గదా! అలాగా. కవర్స్ అయితే ఓల్డ్‌వే మీకు ఇంతకుముందు చెప్పాను గదా ఆల్రెడీ. వీలైతే లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూడండి ఎంత అందంగా అనిపించిందో నాకైతే. అంటే ఒక కొత్త లుక్ లాగా మంచి కలర్ ఎలివేట్ అయినట్టుగా అలాగ అనిపించింది. ఇంకా అలాగే ఆల్రెడీ లైట్ ఉండింది కదా! స్టాండ్ లైట్ ఒకటి అక్కడ పెట్టేసుకున్నాను. అలాగే ఈ సోఫా పక్కన ఏంటంటే ఇలా కృష్ణయ్యని అరేంజ్ చేశాననమాట. నా దగ్గర ఒకటి ఓల్డ్‌ది స్టాండ్ ఒకటి ఉండిందనమాట వుడ్‌ది. దాన్ని ఇక్కడ నేను పెట్టేసి చక్కగా ఇలా సెట్ చేసుకున్నా. మెయిన్ హాల్‌లో ఎప్పుడే గానీ కొంచెం వైట్ కలర్స్, యెల్లో, ఆరెంజ్ షేడ్స్ అనేవి లుక్ చాలా బావుంటుంది. వైట్ కూడా ఇంకా ఎవర్‌గ్రీన్ కదా! అందుకని బ్యాక్ సైడ్ వాల్ కలర్ యెల్లో ఉందని చెప్పి అలా సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే చెప్పాను కదా ఆల్రెడీ ఇలా టీవీ టేబుల్ పైన ఇలా సెట్ చేసుకున్నాను. చిన్ని కృష్ణయ్యని సోఫా దగ్గర ఉండే టీపాయ్ దగ్గర కాకుండా ఇలా పెట్టుకోవాలనిపించింది. బ్యాక్ సైడ్ ఒక చిన్న ప్లాంట్, లైవ్ ప్లాంట్ పెట్టుకొని ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉండిందనమాట నా దగ్గర మ్యాట్. అదొకటి వేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. నాకైతే భలే అనిపించింది. టోటల్‌గా అయితే ఇక్కడ హాల్‌లో మొత్తం థీమ్ అయితే ఇలా మార్చుకున్నాను. ఈ కాంబినేషన్ అయితే నాకు బా నచ్చింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అయితే నేను ఇంక ఇక్కడ ఫుల్‌గా ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి కంటిన్యూస్‌గా వర్క్ జరుగుతూనే ఉంది గదా! నాకు కొంచెం వేడి వేడిగా ఏదైనా తాగితే బావుండు అనిపించింది. మా వారికి కాల్ చేస్తే నేను ఇప్పుడే రాను టైం పడుతుందనేసరికి నా ఒక్కదాని వరకు టీ పెట్టుకోకుండా కాఫీ కలిపేసుకున్నాననమాట. మంచిగా అనిపించింది. కొంచెం ఎప్పుడే గానీ మనం ఎక్కువ టైమ్ శ్రమపడి ఉంటాం గదా! ఆకలేస్తుందనిపిస్తుంది. ఈ టైంలో కొంచెం టీయో, కాఫీయో అందులో ఒక 2 బిస్కెట్స్ తింటే ఇంకా పొట్ట కొంచెం ఫిల్ అవుతుంది గదా! ఇంక ఈ టైం అవ్వగానే పిల్లలొచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టడం, డిన్నర్ ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంటాయి. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పి, నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.